హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతులందరికీ రైతు భరోసా మూడో విడత పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్తనైతే అందించింది. ఈ మూడో విడత డబ్బులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ ఏదైతే సమానిధి పథకానికి సంబంధించి 23వ విడత డబ్బులను విడుదల తేదీని కూడా మనకు కేంద్ర ప్రభుత్వం రివీల్ అయితే చేసిందన్నమాట. సో ఏ తేదీన ఏ డేట్ నుంచి మనకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అలాగే పీఎం కిసాన్ డబ్బులు మన ఖాతాల్లోకి వస్తాయి. అలాగే వీటితో పాటు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులకు ఒక్కొక్క రైతుకి ₹1,00,000 వరకు రుణమాఫీని మనకు 4 ఏదైతే దఫాలుగా చేయాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో ₹1,00,000 వరకు రుణమాఫీకి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకైతే పూర్తి సమాచారాన్ని అయితే చెప్తాను. ఏదైతే వీడియోని చివరికైతే చూడండి. దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులను ఏదైతే ఏ జిల్లాలలో పంపిణీ చేయనున్నారు, మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు కేంద్ర ప్రభుత్వం 23వ విడత కింద పీఎం కిసాన్ డబ్బులు ₹2,000 ఎవరెవరికి జమ చేయబోతున్నారు అన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో మూడో విడత రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయో కూడా మనం ఈ వీడియోలో స్పష్టంగా వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీడియోలు వచ్చినటువంటి వెంటనే సమాచారం అయితే తెలుసుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అనగా 23వ విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 74 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత మరియు రెండో విడత డబ్బులను కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా, తాజాగా మూడో విడత డబ్బులను అయితే విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తులను చేసింది. ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు మనకు గతంలో చూసుకున్నట్లయితే ఒక్క రోజున అంటే మొదటి రోజున 1 ఎకరం పొలం కలిగిన వారికి, రెండో రోజున 2 ఎకరాలు పొలం కలిగిన వారికి, మూడో రోజున 3 ఎకరాలు పొలం కలిగిన వారందరికీ ఈ చొప్పున మొత్తంగా మనకు 10 రోజుల పాటు 10 ఎకరాల పైన పొలం కలిగిన వాళ్ళకి కూడా డబ్బులనే ఏదైతే పడేటివి. కానీ మన ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఏం చేస్తుంటాయంటే రైతులకు సంబంధించి అర్హులకు ఏదైతే వాళ్ళు యొక్క అర్హతలను వీటిని కూడా పరిగణనలోకి తీసుకొని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాయి. ఈ మార్పులు చేర్పులు చేపిస్తున్నటువంటి నేపథ్యంలో భాగంగానే ఈసారి మనకి ఈ యొక్క ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో విడుదల చేయాల్సినటువంటి రైతు భరోసా నిధులు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ₹10,000 ₹12,000 అయితే పెంచింది. సో పెంచిన తర్వాత ఒక్క విడతలో ₹6,000, మరొక విడతలో ₹6,000 చొప్పున మొత్తం ఫైనల్గా చూస్తే మనకు 2 విడతల్లో కలిపి ₹12,000 అనేది జమ అయ్యాయి అన్నమాట. ఇక ఇవన్నీ ఇలా ఉండగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడో విడత కింద ఏదైతే రైతు భరోసా డబ్బులు అనేది 36,000 ఏదైతే రైతుల ఖాతాల్లోకి మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనకి ఏదైతే ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులు కూడా జమ అవుతున్నాయి అన్నమాట. అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద ₹2,000 కూడా త్వరలోనైతే ఈ డబ్బులనైతే మన రైతుల ఖాతాలలోనైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది ఖాతాలలో జమ అవుతాయి. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.